లో తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ సమావేశం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. అయితే ఈ సమావేశంలో పాల్గొనున్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై చర్చ జరగబోతోంది. కోఆర్డినేటర్లతో పాటు ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. అయితే ముఖ్యంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు రచించనున్నారు. అయితే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఈ పార్లమెంటు స్థానాలకు 17 స్థానాలకు సంబంధించి ఆశావాహులపైన ఆశావాహులకు ఒక దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా ఆశావాహుల లిస్ట్ అయితే ఇప్పటికే డీసీసీల నుంచి గాంధీ భవన్ అయితే చేరుకుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంటే దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 3 నుంచి 5 మంది పేర్లు ఆశావాహులు ఉన్నట్టుగా కూడా కొంత మేరకు సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఆశావాహుల ఒక లిస్ట్ అయితే గాంధీ భవన్లో ఉంది. అయితే దీనికి సంబంధించి ఎవరు అంటే ఏ అభ్యర్థి నిలబెడితే అక్కడ గట్టి పోటీ ఇచ్చినా కూడా గెలిపే లక్ష్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లే అధిష్టానానికి కూడా పంపిస్తారనే కూడా సమాచారం అయితే మనకు వినపడుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ అయితే ఈరోజు ఫైనల్ చేయనున్నారు ఈ సమావేశంలో. అయితే పార్లమెంట్లో జరిగేటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యూహాలకు అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, గెలిపే లక్ష్యంగా మెజారిటీ స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా ఈ సమావేశం ఉండబోతుందని కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే దాదాపుగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కూడా అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్లు రాని వాళ్ళు కావచ్చు, టికెట్లు ఆశించి భంగపడ్డ వాళ్ళు కావచ్చు, పార్టీ కోసం గత కొంతకాలంగా కూడా పనిచేస్తున్న వాళ్ళకు కావచ్చు, ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంతకుముందు కావచ్చు ఇప్పుడు కావచ్చు దాదాపుగా వీటికి సంబంధించి ఎమ్మెల్సీలు కావచ్చు, ఇప్పుడు జరగబోయే ఎంపీలకు కావచ్చు చాలామంది ఆశావాహులు అయితే ఉన్నారన్నట్టు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా తెలంగాణలో దాదాపుగా నిన్న ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. దాదాపు ఈ తెలంగాణకు సంబంధించి 3 ఎంపీ స్థానాలు అయితే ఖాళీ అవబోతున్నాయి. వీటికి సంబంధించి దాదాపుగా ఎమ్మెల్యేల అభ్యర్థుల లిస్టు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 1 స్థానం అయితే ఉండనుంది అన్నట్టుగా తెలుస్తుంది అభ్యర్థుల బలం ప్రకారం చూసినట్లయితే. అయితే మిగతా 1 సీటు కూడా కాంగ్రెస్కే రావాలి అన్నట్టుగా కూడా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందని కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విధానము ఇవన్నీ చూసుకుంటే కనుక మరొక సీటు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్కే రావాలి అన్నట్టుగా కూడా కొంత మేరకు వీళ్ళు సమావేశంలో చర్చిస్తారు అన్నట్టుగా కూడా కొంత మేరకు అయితే అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా మిగతా స్థానాల గురించి అయితే ఈ సమావేశం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొంతమంది పేర్లు అయితే తెరపైకి వస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి పేరు వినిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఖమ్మం నుంచి మాత్రం చాలామంది రేస్లో ఉన్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఖమ్మం నుంచి ఇంతకుముందుకు ఎలక్షన్స్లో సోనియాను బరిలో దింపాలి అన్నట్టుగా కూడా ఇటు అధికారులు అంటే తెలంగాణ నుంచి అధికారులు కోరినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ తను బరిలో ఉంటే మాత్రము తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదొక మంచి సమాచారం అనేది అనుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ సోనియా కనుక బరిలో లేకపోతే మాత్రము చాలామంది రేస్లో ఉన్నట్టుగా కనబడుతుంది. అందులో ముఖ్యంగా వి హనుమంతరావు కావచ్చు, రేణుకా చౌదరి కావచ్చు, ఇంకా చాలామంది ఇలాంటి పేర్లు తెరపైకి వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే డీసీసీలు కనుక ఏదైతే లిస్ట్ ఫైనల్ చేసి అధికారులకు అయితే ఇచ్చారో ప్రస్తుతం గాంధీ భవన్లో ఉంది. దాంట్లో మెదక్ స్థానం నుంచి ఎవరు ప్రస్తావనలోకి రాకపోవడంతో అక్కడ నుంచి మాత్రము జగ్గారెడ్డి పేరు తెరపైకి వస్తున్నట్టుగా కూడా అర్థమవుతుంది. అంతేకాకుండా దామోదర్ రాజనరసింహ కూతురు త్రిష పేరు కూడా ప్రస్తుతం ఇక్కడ అంటే వాళ్ళ పేరు కూడా తెరపైకి తెస్తున్నట్టు అయితే గాంధీ భవన్ వర్గాలు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా భువనగిరి స్థానం నుంచి అయితే ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంటి నుంచి ఒక టికెట్ ఆశిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే పాలమూరు నుంచి వంశీచంద్ర రెడ్డి కూడా పేరు తెరపైకి వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విధంగా 17 నియోజకవర్గాల వారిగా చూసుకున్నట్లయితే చాలామంది అయితే ఆశావాహులు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే
అధిష్టానం మాత్రం ఖచ్చితంగా ఇచ్చినటువంటి లిస్టుని ఒక ఫైనల్ చేసి, అంటే ఎవరైతే గట్టి పోటీనిచ్చి భారీగా ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా పనిచేసి గెలుపులో ఉంటారో వాళ్ళనే ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది లావణ్య. అయితే మరికొద్దిసేపట్లో ఈ మీటింగ్ అయితే జరగబోతుంది. అయితే ముఖ్యంగా పార్లమెంటు నియోజకవర్గాలు అంటే పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి ఇప్పటికే ఒకరంటే ఒకరు వ్యూహాలు రచిస్తున్నారు. మేమంటే మేము అన్నట్టుగా కూడా ఇటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా ఖచ్చితంగా పార్లమెంటు ఎలక్షన్కి సంబంధించి మెజారిటీ స్థానాలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి ఎవరికి వాళ్ళు డి అంటే డి అన్నట్టుగా కూడా చర్చలు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొదటి సభ ఎక్కడైతే ఇంద్రవెల్లిలోని దళిత గిరిజన దండోర సభ ఏదైతే ఎక్కడైతే స్టార్ట్ చేశారో ఈసారి కూడా ఇంద్రవెల్లి నుంచే ఈ సభ ఆదిలాబాద్ సంబంధించి ఈ ఇంద్రవెల్లి నుంచే ఫిబ్రవరి 2వ తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి పర్యటన అయితే స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి ఇప్పటికే దీనికి సంబంధించి గాంధీ భవన్లో ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ నాయకుల నుంచి కూడా ఈ సమావేశం అయితే జరుగుతుంది. అంటే ఆ సభ ఏర్పాట్ల గురించి అయితే చర్చిస్తున్నారు ప్రజెంట్. అయితే ఈసారి కూడా అంటే లాస్ట్ టైం చూసినట్లయితే ఇంద్రవెల్లి సభ చాలా గ్రాండ్ సక్సెస్ కొట్టింది అని చెప్పేసి ఖచ్చితంగా గట్టిగా నమ్ముతున్నారు అధికారులు. అంతేకాకుండా అక్కడ నుంచి సభ మొదలు పెట్టాము అధికారంలోకి వచ్చాము అనే ఒక సెంటిమెంట్ కూడా వాళ్ళకు ఉన్నట్టుగా కూడా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈసారి కూడా ఇదే ఇంద్రవెల్లి నుంచి 2వ తారీఖున ఇట్లాంటి సమావేశాలు సభలు ఏర్పాటు చేస్తాము. ఖచ్చితంగా వారంలో 3 రోజులు పార్టీ కోసము కష్టపడతాను, పార్టీ కోసము పర్యటనలు చేస్తా అని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి అయితే మొన్న బూత్ స్థాయి సమావేశాలలో చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి అనుగుణంగానే ఫిబ్రవరి 2వ తారీఖున అయితే ఈ సమావేశాలు అయితే ప్రారంభమైతే అది ఇంద్రవెల్లి సభ నుంచే ప్రారంభమవుతున్నట్టుగా కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ బబిత.